ముందుగా మురిస్తే పండగ కాదు అంటారు. ఇప్పుడు తను పాలు పోసి పెంచి పోషించిన లాయర్ జడ శ్రవణ్ టీడీపీకి వ్యతిరేకంగా మారాడు. తన నోటి దూలను టీడీపీ నాశనానికి వినియోగిస్తున్నారు. తను ఏదో పెద్ద విశ్లేషకుడిగా చంద్రబాబు, లోకేష్ లూప్ హోల్స్ కూడా బయటపెడుతూ ఏకిపారుస్తున్నారు. ఇన్నాళ్లు జడ శ్రవణ్ ను బాగా వెనకేసుకొచ్చిన టీడీపీ ఇప్పుడు అతని మాటలకు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక తల పట్టుకుంటోంది. వ్యవస్థలని మెయింటైన్ చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏ వ్యవస్థ కాపాడడం లేదు. ముఖ్యంగా న్యాయ చట్ట వ్యవస్థలను ఎంతో మందిని చంద్రబాబు పెంచి పోషించాడన్న పేరుంది. చంద్రబాబు చాలా మందిని అన్ని వ్యవస్థల్లోనూ జొప్పించాడు. అలాంటి వారిలో మాజీ జడ్జి జడ శ్రవణ్ కుమార్ ఒకరు. ఆయన ఉన్నప్పుడు అనైతిక తీర్పులిచ్చి చంద్రబాబు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించి ఆరోపణలతో జడ్జి పోస్టు పోగొట్టుకున్నాడన్న ప్రచారం ఉంది. ఇప్పుడు టీవీలో చర్చలకు వస్తూ ఫక్తు టీడీపీ వాదిలా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు గురించి అనువనువు తెలిసిన జడ శ్రవణ్ ప్రత్యర్థిగా భావిస్తున్న జగన్ గురించి క్లియర్ కట్ తోనే ఉన్నాడు. తాజాగా నారా లోకేష్ అసమర్థత, అలసత్వంపై సంచలన కామెంట్స్ చేశాడు. నారా లోకేష్ 2014-18 వరకు మంత్రి. ఈ 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వాన్ని నడిపించే చీఫ్ మినిస్టర్ లాంటోడే. ఇప్పుడు ఎందుకయ్యా నీకు బోడి పాదయాత్రలు? ఇప్పుడు పాదయాత్రతో ప్రజల సమస్యలు తెలుసుకుంటావా? పాదయాత్రతో పరిణతి చెందావా? మరి 2014 నుంచి 2018 వరకు గాడిదలు కాసారా? ఆ 5 ఏళ్లలో ప్రజలకు ఏం చేశారు? ఏం అభివృద్ధి చేశారు? మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? వస్తామంటున్నారంటూ జడ శ్రవణ్ ఏకిపారేశారు. 2024లో ఓటేస్తే 2014 నాటి పాలన తెస్తామని చెప్పకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ జడ శ్రవణ్ తూర్పారబట్టారు. ఇలా టీడీపీకి ఇన్నాళ్లు డప్పు కొట్టిన పెద్ద మనిషి ఇప్పుడు అస్సలు పట్టించుకోకుండా నారా లోకేష్ గాలి తీయడం చూసి టీడీపీ శ్రేణులే అవాక్కవుతున్నాయి. నేను నారా లోకేష్ గారి దగ్గరకు కూడా వస్తాను. ఎందుకంటే గౌరవనీయులైనటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆయన తెలుగుదేశం పార్టీలో 2014 నుంచి 2019 వరకు మినిస్టర్గా ఉన్నటువంటి ఒక 5 సంవత్సరాల కాలం, 4 సంవత్సరాల కాలంలో ఎప్పుడో మినిస్టర్. ఆయన మినిస్టర్ అంటే ఏంటండి? ఒక ప్రభుత్వాన్ని నడిపించేటువంటి చీఫ్ మినిస్టర్ తర్వాత చీఫ్ మినిస్టర్ లాంటివాడే కదా. నీకు ఇప్పుడేంటే పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకునేది? బోడి సమస్యలు, ప్రజా సమస్యలు తెలుసుకున్నావా? ఇప్పుడు పాదయాత్రలో చాలా పరిణతి చెందేవా? దేంట్లో పరిణతి చెందావు పాదయాత్రలో? మరి 2014 నుంచి 19 వరకు మినిస్టర్గా గాడిదలు కాసారా? గుడ్డుగుర్రానికి పళ్ళుదోమారా? ఏం చేశారు మినిస్టర్గా? మీరు ఏం చేశారు సార్? ఈ రాష్ట్ర ప్రజలకి మినిస్టర్గా మీరు, ముఖ్యమంత్రిగా మీ నాన్నగారు, ఈ రాష్ట్రంలో మంత్రిని సపోర్ట్ చేసి అధికారంలోకి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్, మీ ముగ్గురు రాష్ట్ర ప్రజలకి ఏం చేశారు మీ ప్రభుత్వంలో? మీ దగ్గర 5 సంవత్సరాల కాలం, ఒక ప్రభుత్వానికి, ఒక రాష్ట్రానికి 5 సంవత్సరాల కాలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్ ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఏ సెక్టార్ని మీరు అభివృద్ధి చేశారు? రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నదా లేదా? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పకుండా, రాష్ట్ర ప్రజలకి ఉపాధి కల్పించకుండా, రాష్ట్రంలో ఏ రంగాన్ని కూడా ఉపాధి రంగాన్ని తీసుకురాకుండా, ఏ రంగాన్ని కూడా డెవలప్ చేయకుండా, ఈరోజు రాష్ట్రంలో మేము మరలా ముఖ్యమంత్రి అయితే, మేము మరలా మంత్రి అయితే, మరలా మేము మళ్ళీ మీరు 2014 నుంచి 2019 వరకు చేసిన పరిపాలన తీసుకురాగలమని మళ్ళీ చెప్పగలరా మీరు? నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా మీ ప్రభుత్వాన్ని. మీ ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 వరకు పరిపాలించిన మా ప్రభుత్వం అదే విధంగా మళ్ళీ పరిపాలిస్తుందని మీరు చెప్పగలరా? చెప్పలేకపోతే మీరు 2024లో మాకు ఓటేయండి. 2014 నుంచి 19 వరకు ఎలా పరిపాలించామో ఆ పరిపాలన మళ్ళీ మీకు తీసుకొస్తామని మీరు చెప్పగలరా? మీరు చెప్పలేకపోతే ఓటు మీరు ఆ విధంగా అడగలేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పండి.